గోదావరిలో జరిగిన సమ్మక్క సారలమ్మ జాతర ద్వారా 57,74,884 రూపాయల ఆదాయం సమకూరింది. శనివారంతో జాతర ముగిసిన నేపథ్యంలో ఆదివారం స్థానిక బి గెస్ట్ హౌస్ సమీపంలోని సారలమ్మ దేవాలయంలో హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టారు. జాతరలో ఏర్పాటు చేసిన 44 హుండీల ద్వారా 31,26,324 రూపాయలు కానుకలు రాగా, వేలంపాట ద్వారా 19,89,000 రూపాయలు, టికెట్ల ద్వారా 6,59,560 రూపాయల ఆదాయం లభించింది. 2.9 గ్రాముల బంగారం, 798 గ్రాముల వెండిని భక్తులు కానుకలుగా సమర్పించారు. మొత్తంగా 57,74,884 రూపాయల ఆదాయం లభించగా, గత జాతరతో పోలిస్తే ఈసారి 8,86,195 రూపాయల ఆదాయం అధికంగా వచ్చినట్లు జాతర కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 4 రోజుల పాటు జరిగిన జాతర విజయవంతానికి సహకరించిన అన్ని పక్షాలకు కృతజ్ఞతలు తెలిపారు. 2026 జనవరి 20 నుంచి 31 వరకు జరిగిన శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు అశేష భక్తజనం ఇచ్చేసిన అందరికీ శతకోటి వందనాలు. 1992 నుంచి ఇప్పటి వరకు జరిగిన జాతరలలో ఈసారి అతి వైభవంగా జరిగింది. దానికి అతి వైభవంగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దానికి ముఖ్యంగా మన గౌరవ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి చొరవతోటి సింగరేణి యాజమాన్యం, కార్పొరేషన్, ఎన్టీపీసీ 3 యాజమాన్యాలను ఒకటి చేసి దీనికి నిధులు వెచ్చించి ఈ ఏర్పాట్లన్నీ కొత్తగా చేయడం జరిగింది. ఎందుకంటే ఇంతకుముందు ముంపుకు గురైనటువంటి ఈ స్థలాన్ని సుమారు 6 ఫీట్లు పైకి లేపి పూర్తిగా రెమ్యునరేషన్తో కొత్తగా చేయడం జరిగింది. అందులో భాగంగా అనేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎప్పటికంటే భక్తులు ఈసారి అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సుమారు 7 నుంచి 8 లక్షల మంది భక్తులు హాజరైనని అంచనా వేస్తున్నాం. అదే పద్ధతిలో హుండీ ఆదాయం కూడా పెరిగింది. ఎందుకంటే పోయిన సంవత్సరం 48,888,669 రూపాయలు వస్తే ఈసారి 57,74,884 రూపాయల ఆదాయం రావడం జరిగింది. దానికి 8,86,215 రూపాయలు అధికం ఈసారి. అంటే భక్తులు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, సిరోంచ అనేక ప్రాంతాల నుంచి వచ్చిండ్రు. అంతే ఇది మేడారం తర్వాత మినీ మేడారంగా పేరుగాంచడానికి ఇది ఒక రీజన్. భక్తులు కూడా అదే సంఖ్యలో పాల్గొంటున్నారు. దీన్ని సక్సెస్ చేసినటువంటి సిబ్బందికి ప్రతి ఒక్కరికి, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సహకరించిన సింగరేణి యాజమాన్యం, ఎన్టీపీసీ, మున్సిపల్ కార్పొరేషన్, ముఖ్యంగా పోలీస్ సిబ్బంది, ఆ 2 ఘట్టాలను వారు ఎంత వైభవంగా తీసుకొచ్చారనేది కళ్ళతోటి చూస్తే తెలుస్తుంది. ఈసారి జరిగిన జాతర కంటే నెక్స్ట్ అతి వైభవంగా జరగడానికి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గారు కూడా కంకణబద్దులై ఉన్నారు.